నేర్చుకుంటున్నాం అనేది మనము ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యము మనకు అర్థము కాకపోతే దాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే మనకున్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో మరి ఆ ఆత్మ నరకాగ్నిలోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి వినాలి, విని దాని యందు నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. చాలండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘము, ఆ విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పత్రికను రాస్తూ, మా జాతికి వినాలి, ఆయన పత్రికను రాస్తూ వారికి ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదో ఆయనకు అర్థమైనప్పుడు ఈ విషయాలను ఆ పత్రికలో పొందుపరిచి రాసి ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియచేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? మీ విశ్వాసము అంట, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకున్నది. చాలు, తర్వాత మాట్లాడుకుందాం. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే, ఈరోజు నేను చెప్పాల్సినటువంటి అంశము దేవుని మీద ఆధారపడుట. మీకున్నటువంటి విశ్వాసం మనుషుల యొక్క జ్ఞానం మీద కాదండి ఆధారపడేది. అర్థమవుతుందా? చాలామంది మనుషుల మీద ఆధారపడేవారు చాలామంది ఉన్నారు. వాక్యం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా మనుషుల యొక్క జ్ఞానాన్ని లేక మనుషుల మీద ఆధారపడేవారు చాలామంది మనకు కనపడతా ఉంటారు. అలాగనే కొరింథీలో ఉన్నటువంటి సంఘములో విశ్వాసులు కూడా పౌలు గారికి కనిపించారనుకుంటా. అందుకనే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తినే ఆధారం చేసుకోవాలంట. దేవుని యొక్క శక్తిని మనం ఆధారం చేసుకునే వారిగా ఉండాలి. పౌలు గారితో మాట్లాడుతున్నా, నేను జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాను కానీ తీయటి మాటలు అసలు నేను మాట్లాడలేదు. అంటే మిమ్మల్ని మెప్పించాలని, మిమ్మల్ని సంతోషపరచాలని, మిమ్మల్ని ఆనందపరచాలని నేను తీయటి మాటలు నేను మాట్లాడలేదు.
దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానయుక్తమైనటువంటి మాటలే మీకు నేను వినియోగిస్తున్నానంటే మీకు చెప్తున్నారే కానీ తీయని మాటలు మాత్రం నేను చెప్పట్లేదు, మాట్లాడట్లేదు. కానీ కొంతమందికి సంఘంలో తీయటి మాటలు చెప్పేవాళ్ళు అంటే అయ్యగారికి చాలా ఇష్టం అన్నమాట. అవునా? ఎందుకంటే వాళ్ళకు నచ్చినట్లుగా, వాళ్ళకు అనుకూలంగా ఏమండి వాళ్ళు సంతోషపరిచే మాటలు వాళ్ళు బోధిస్తారు. కాబట్టి ఆ మాటలు వాళ్ళకి తీపికరంగా ఉంటాయి, కాబట్టి ఆ మాటలు వాళ్ళకి ఆసక్తిగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే, ఓహో ఈరోజు మనల్ని అయ్యగారు మెప్పించారు, సంతోషపెట్టారు, మనకి నచ్చినట్లుగా బోధించారు అని అనుకునేవాళ్ళు సంఘములో లేకపోలేరు. కానీ ఇక్కడ పౌలు గారు అన్నాడు తెలుసా, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు దేవుడు ప్రభు నాకు ఏదైతే బోధించాడో, ప్రభు ఏదైతే నాకు బయలుపరిచాడో ఆ జ్ఞానయుక్తమైన మాటలే నేను మీకు వినియోగిస్తాను, మీకు చెబుతున్నాను. కానీ తీయని మాటలు మాత్రం మిమ్మల్ని చెప్పి మిమ్మల్ని సంతోష పెట్టట్లేదు నేను. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుని మీద ఆధారపడేవారు ఎవరిని మనం ఆశ్రయించాలంటే దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించేవారిగా ఉండాలి. ఆధారపడుట, దేవుని మీద ఆధారపడిన వారు ఎలా ఉన్నారు, దేవుని మీద ఆధారపడనటువంటి వారు ఎలా ఉన్నారో మనము దేవుని యొక్క వాక్యము ద్వారా నేర్చుకుందాం. దేవుని మీద ఆధారపడినటువంటి వారు, దేవుని యొక్క శక్తిని అనుసరించినటువంటి వారు ఎలా ఉన్నారు? బైబిల్ గ్రంథములో చూద్దాం సార్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము, నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము చాలమ్మ. జ్ఞాని అయినటువంటి సొలొమోను ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏమండి? ఏం మాట్లాడుతున్నాడు? నీ సుబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీ సుబుద్ధి అంటే ఏమండి? స్వబుద్ధి అంటే ఏంటి? నీ సొంత జ్ఞానము, నీ సొంత ఆలోచన, నీ సొంత నిర్ణయాలు. ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించొద్దు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని, నీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నీకు, నీ శరీరానికి, నీ ఆత్మకి, నీ కుటుంబానికి అది ఎలా మిగిలిపోతుంది తెలుసా? శ్రమగా మిగిలిపోతుంది, బాధాకరంగా ఉంటుంది. అందుకనే కొన్ని నిర్ణయాలు మనంతటికి మనమే తీసుకోవడం వలన అది ఎక్కడ తీస్తుందంటే ప్రమాదాలకు దారి తీస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రమాదాలకు దారి తీస్తూ ఉంటుంది. అందుకని అంటున్నాడు ఇక్కడ జ్ఞానైనటువంటి సొలొమోను, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక, నువ్వు ఆధారం చేసుకోవద్దు నీ సొంత బుద్ధిని, నీ సొంత తెలివితేటల్ని, నీ సొంత జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఆధారం చేసుకోవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే సొంత జ్ఞానం వలన, సొంత బుద్ధి వలన నష్టపోయేవారు చాలా మంది ఉన్నారు. పాడైపోయినటువంటి కుటుంబాలు, పాడైపోయినటువంటి జీవితాలు. బైబిల్ గ్రంథములో
చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 31వ. అమ్మా ఒక్కళ్ళు. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. చాలండి. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా? యెహోవా వాక్కు ఇదే, యెహోవా మాట ఇదే, లోబడినటువంటి పిల్లలకు శ్రమ. లోబడని పిల్లలకు, లోబడే పిల్లలకి కాదండి, లోబడినటువంటి పిల్లలకు శ్రమ. నీకు శ్రమ కావాలా, మేలు కావాలా? ఏం కావాలి మనకి? అమ్మా అదేమ్మ గారు, ఏం కావాలి? వింటున్నారా వాక్యం? అదే తీయాలి గబగబా. ఏమండి, ఏం కావాలి అసలు మనకి? లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని మీద ఆధారపడకపోతే, నువ్వు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకపోతే, అసలు ఆధారం అంటే ఏంటో తెలుసా? ఆధారము, దానికి పర్యాయపదం ఏంటో చెప్పండి. ఆధారము అంటే ఏంటి? ఆనుకోనుట. ఇంకా మంచిది, అది మంచి పదమే. కంచర్లోజరమ్మ గారి దగ్గర ఆమె నడిచేటప్పుడు ఆమె చేతిలో ఏముంది? కర్రేనా, కత్తి ఉందా? కర్ర. ఆ కర్ర ఆమెకి ఆధారం లేకపోతే, సపోర్ట్ లేకపోతే ఎంత లెక్క నడవగలదా? నడిచిద్దా? నడవదు. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కాబట్టి, వాళ్ళు వయసు పోయిన వాళ్ళు కాబట్టి, వాళ్ళకి నడవడానికి శక్తి ఉండదు కాబట్టి, వాళ్ళు నడవాలి అంటే ఒక ఆధారం కావాలి. ఎవరైనా ఒక పిల్లోడన్నా పట్టుకొని రావాలి, లేకపోతే చేతులు ఒక కర్ర అవసరమయ్యాము. అంటే ఆధారం అంటే ఆమె కర్ర మీద ఆధారపడతా ఉందన్నమాట. అంటే ఆ వయసులో నేను దేవుని మీద ఆధారపడతలేని గబగబలేసి మంచం నుంచి బయటకు వచ్చింది అనుకోండి, తప్పును పడిపోదు. అర్థమవుతుందా మీకు? అంటే ఆధారం అంటే అది దేవుడు ఇచ్చినటువంటిదే. మోషేకు కర్ర ఉంది ఆయన చేతిలో, అది ఆయన దేవుడు ఇచ్చినటువంటిది. అది ఆయనకు ఆధారం, ఆయనకు అది సపోర్టు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడేవారు ఎవరైతే ఉన్నారో వారు దేవుడు వారికి సపోర్టుగా ఉంటారు. వాళ్ళని పడిపోనీయుడు, వాళ్ళు నిలబెడతాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు ఇదే, ఇదే నేను చెప్పే మాట గట్టిగా చెబుతున్నా. నేను చెప్పేది కాదు, ఆయన చెబుతున్నాడు. దేవుని మీద ఆధారపడినటువంటి పిల్లలకు శ్రమ. వాస్తవేనండి, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు చాలా మంది. బైబిల్ గ్రంథం తెలిసిన వాళ్ళు, బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు, ఏమండి వీళ్ళు నేర్చుకున్న వాళ్ళు. మనం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు నేర్చుకున్నా, ఎన్నిసార్లు చదివినా, కానీ మనం మాత్రము దేవుని మీద మాత్రం ఆధారపడం. మనుషుల మీద ఆధారపడి, మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడతా ఉంటాం. చూద్దాం కిందకి. పాపములకు పాపము కూర్చుకొన్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు.
నా ఆత్మ నిమింపని సంధి చేసుకుందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నేలను శరణదొచ్చుటకు ఐగుప్తులకు ప్రయాణము చేయుదురు. వారు నా మాట వినరు. వారు ఐగుప్తులోనే ఉండాలనుకుంటారు. ఐగుప్తులోనే వారు ఆశ్రయం అంటే వారికి ఆదరణ. ఏం నేర్చుకుంటున్నాం మనం? మరి వాక్యం మనుషుల మీద నువ్వు ఆధారపడేది, మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడేది. ఏమండి, ఒక రాజకీయ నాయకుడైనా, ఒక అధికారి అయినా, ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేది అంటే పని చేయించుకోవడానికి, వాళ్ళు మనకు పని చేయడానికి. చేస్తే చేస్తారో లేకపోతే లేదు, వదిలే. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఈ రోజు ఏంటంటే, ముందు నీ దేవుని మీద నువ్వు ఆధారపడు. ఒక కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, లేకపోతే కుటుంబంలో ఒక అనారోగ్యం బలహీనత వచ్చినప్పుడు మనం ఎవరిని మీద ఆధారపడతామండి? ఎవరి మీద ఆధారపడతాం? డాక్టర్ మీద ఆధారపడతారు. ఏదైనా ఒక వ్యాధి మనకు కలిగినప్పుడు. కానీ ముందు నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మీద ఆధారపడి నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గరికి. డాక్టర్కి మంచి జ్ఞానాన్ని ఇస్తున్న దేవుడు. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తున్న దేవుడు. వాళ్ళకి లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు. ఏంటి ఆ శ్రమ? చూద్దాం ఒకసారి బైబిల్ గ్రంథంలో. లోబడినటువంటి పిల్లలకు శ్రమ. లేవికాండము 26వ అధ్యాయం. లేవికాండము 26వ అధ్యాయం 14వ వచనం. మరియు అదేనా 26? ఒక నిమిషం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనలను మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడల నేను మీకు చేయనిదేమనగా మీ కన్నులను మీ ప్రాణమును ఆయాసపరుచునట్టు చాలండి. దేవుని మీద ఆధారపడినటువంటి పిల్లలకు శ్రమ అన్నాడు. కాబట్టి ఏంటో ఆ శ్రమ? మోషే గారు ఆ 5 కాండాలను రాస్తూ, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండము, ఈ 5 కాండాలు కూడా రాసినటువంటి ఆయన మోషే గారు. ఈ 5 కాండాలు రాస్తూ ఆనాటి కాలంలో ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు నా మాట వినకపోతే, ఏమండి, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకపోతే, నా మాట వినకపోయినా సరే, నా ఆజ్ఞలను అంటే నా కట్టడలను మీరు అనుసరించకపోతే, నా నిబంధన మీరినట్లు మీరు నా తీర్పులు విషయమై అసహించుకొని ఎడల నేను ఏదైతే తీర్పు తీరుస్తానో ఆ తీర్పు అంగీకరించాలి. అంగీకరించకపోతే అసహించుకున్న వాళ్ళకి, నా మాట వారికి ఇష్టం లేని వాళ్ళకి ఎలాంటి శ్రమలు వస్తాయో చూడండి. ఏమంటున్నాడు? వారి యొక్క కళ్ళను ఏం చేస్తున్నాడు? క్షీణింపజేస్తాడంటాడు.
క్షీణించడం అంటే కళ్ళు కనిపించు. కళ్ళు కనిపించిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది లోకంలో? సౌజన్య అడు చూస్తున్నాడు, ఆఖరి చూడాలి. ఇంత గట్టిగా నేను 2 చోట్ల ప్రసంగాలు చేసి మళ్ళా 3వ చోట ప్రసంగం చేస్తుంటే నా సామర్థ్యం అంతా కూడా నేను పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్నే 7 గంటలకు 4 బోండాలు పెట్టారు టిఫిన్. అక్కడ 1 గంట ప్రసంగం చేసి, ఇక్కడ 1 అర్ధగంట ప్రసంగం చేసి సభాగూడంలో మరలా ప్రయాణం అయ్యి మళ్ళీ ఏడుకు వచ్చి మళ్ళీ 1 గంట ప్రసంగం చేయాలంటే నాకు తిన్నది అయిపోయింది నా పని. ఇప్పుడు ఇక ఎనర్జీ తెచ్చుకోవాలన్నమాట. నేను నీళ్లు తాగుతూ, అందుకని జాగ్రత్తగా వెళ్ళండి. ఇది ప్రాముఖ్యమైనటువంటిది విషయాలు మనం నేర్చుకోకపోతే ఈనాటి క్రైస్తవులు కూడా దేవుని మీద ఆధారపడట్లేదు. దేవుని మీద ఆధారపడట్లా. అందుకనే ఇక్కడ ఏమన్నాడో తెలుసా మోషే గారు? ఇదిగో మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞలో గైకొనకపోతే, నేను చెప్పినటువంటి నిబంధన మీరు అనుసరించకపోతే, తీర్పులు ఏదైతే నేను తీర్పు తీరుస్తున్నానో ఆ తీర్పు మీరు లోబడకపోతే ఏం చేస్తున్నాడో తెలుసా? వారి యొక్క కళ్ళు క్షీణింపజేస్తున్నాడు. మరి కళ్ళు కనపడు. కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అమ్మా? చూసారు ఎప్పుడైనా మీరు? ఎలా ఉంటుంది? కట్టికి చీకట, కట్టికి చీకట. మీరు అన్నంలో వాడికి ఇంకా ఏదైనా కలిపి పెట్టినా వాడు నీ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి తినేస్తాడు. అవునా కాదు? కళ్ళు చాలా ప్రాముఖ్యం. కాలు లేకపోయినా బ్రతకగలం, చేయి లేకపోయినా 1 చేతితో బ్రతకగలం. కానీ 2 కళ్ళు పోతే ఏం చేస్తాం? ఏం చేయలేం. 2 కళ్ళు పీగేశారండి ఒక ఆయనకి. ఎవరైనా చలోకి చెప్పు. నువ్వు చెప్పినావు, నీ పేరు దగ్గరకే వచ్చింది. అది నీ పేరు ఆయన పేరు కలిసింది. సంసోను సలోమి. సంసోను యొక్క 2 కళ్ళు పీగేశారండి. ఎందుకు పీగేశారు? ముందు దేవుని మీద ఆధారపడినటువంటి సంసోన్ బలాఢ్యుడు, బలం కలిగిన వాడు, శక్తిమంతుడు. ఎప్పుడైతే ఆయన బలము పోయిందో వెంటనే ఆ ఫిలిస్తీన్లు ఏం చేశారో తెలుసా? ఆయన 2 చేతులు 2 కాళ్ళు కట్టి ముందు ఏం చేశారో తెలుసా? ఆయన 2 కళ్ళు కూడా పొడి చేశారండి. మళ్ళీ ఎవరిని కొట్టకోకుండా, ఎవరిని తిట్టుకోకుండా, ఎవడు కనపడకోకుండా. అర్థమవుతుందండి వాక్యం? ఎందుకంటే దేవుని మీద నువ్వు ఆధారపడకపోతే, దేవుని మీద ఆధారపడినటువంటి పిల్లలకు శ్రమ అని యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ శ్రమలేంటో ఇక్కడ దైవ గ్రంథంలో మోషే గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సంసోను యొక్క 2 కళ్ళు పీకేశారు. 2 కళ్ళు పీకి తీసుకువెళ్ళి ఆ యొక్క గుడిలో ఒక స్తంభానికి కట్టేశారు. ఏం కనపట్ల, ఎవడేం చేసుకుంటున్నాడో తెలియట్లేదు. సంసోను బాగున్నప్పుడేమో ఏం చేశాడు? ఒక్క చేతితో గాడిద దవడతో 1000 మందిని కూడా ఒక దెబ్బకి పడేసినటువంటి బాహుబలుడు ఎవరు అని అంటే సంసోను. మన బాహుబలుడు ఎవరు అని అంటే ప్రభాస్ అంటాం మనం. అవునా? అదే మనకు గుర్తొచ్చింది. ప్రభాస్ గారు. బాహుబలుడు ఎవరు అని అంటే సంసోన్. మనకు పాట రాశారండి, ప్రైవేట్ సాంగ్స్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా వచ్చింది. ఒక ఆయన పాడుతూ ఈ నిర్మాతల గురించి, డైరెక్టర్ల గురించి, సినిమా హీరోయిన్ల గురించి రాస్తూ
అయ్యా డైరెక్టర్లారా, మీరు ఇదిగో ఎలాంటి సినిమాలు తీయొద్దు, అలాంటి సినిమాలు తీయొద్దు, అలాగా వస్త్రాలు వేసి తీయొద్దు అని ఒక పాట పెట్టాడండి, పోస్ట్ చేశారు. అది వీడియో కూడా నిన్నే చూసింది నేను. అందులో ఆ పాట పాడే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు బాహుబలుడు అనుకుంటున్నావు ప్రభాసు పాటలోనే, ఇదిగో మా దగ్గరకు వచ్చి 1 ఎకరం నువ్వు దున్నుదిగాను రా అని అంటున్నాడు. అర్థమైందా? నువ్వు ఇంత పెద్ద పెద్ద బండ్లు పోయడం కాదు, వచ్చి వ్యవసాయం చేతికి రా 1 ఎకరం, అప్పుడు నువ్వు బాహుబలుడని మేము నిర్ణయిస్తాం. అంటే అంత శక్తివంతుడైనటువంటి సంసోనే ఏం చేశారంటే ఆయన 2 కళ్ళు పీకేశారు. పీకేసిన తర్వాత ఆయన పశ్చాత్తాపడి ఆయన ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో గుద్ది ఆయన హింసించి బాధ పెట్టి చివరికి ఆయన తప్పు ఆయన తెలుసుకున్న తర్వాత చివరిలో ప్రభువా నాకు ఒక్క అవకాశం, నాకు ఒక్క అవకాశం. అప్పుడు తెలిసిందేంటో, దేవుని మీద ఆధారపడినప్పుడేమో ఆయనకున్నటువంటి కట్లన్నీ కూడా తెంపేసుకున్నాడు. ఎలా అంటే మొత్తం దిగిపోయారు. 1000 మందిని సింహాన్ని అయితే ఎలా పట్టి లాగాడండి, దేవునికి దానికి చీర్చేశారు. ఎలుగుబట్టులు కూడా అలాగనే చంపేశారు. అలాంటి సంసోను చివరికి ఏమైపోయాడంటే తన 2 కళ్ళు కూడా పొడిచేశారు, ఏం కనపడకూడదని. అందుకనే దేవుని మీద ఆధారపడినటువంటి పిల్లలకు శ్రమ. ఇదిగో మోషే గారు చెబుతున్నాడు, ఇదిగో మీ కళ్ళను క్షీణింపజేస్తాను, మీ కళ్ళు కనపడవు. కళ్ళు కనపడకపోతే ఇంకేం చేస్తావు? పని చేయలేవు, ఏమండి, ఏం చేయలేవు నువ్వు. ఇంకేమన్నాడు తెలుసా? ఇంకేమన్నా, మీ ప్రాణమును ఆయాసపరచును. ఆయాసం, అయ్యా బాగా ఆయాసంగా ఉందయ్యా నాకు. ఆయాసం అంటే తెలుసా ఎట్లుంటది? ఆయాసం ఎట్లుంటది? బాగా పీల్చుకోవాలి, ఒక్కోసారి పీల్చుకునే అవకాశం కూడా ఉండదు. ఆ అవకాశంలో ఆ సందర్భంలో ప్రాణం పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజంగా అండి, ఆరుణ్ మాయకి ఆయన డయాలసిస్ చేసేటప్పుడు గాలి పీల్చుకోలేక ఆయాసం వచ్చేది. అది ఆయాసం ఎవరికి పుట్టిస్తున్నట్టున్నాడు దేవుడు? దేవుని మీద ఆధారపడినటువంటి పిల్లల మీద దేవుడు పుట్టిస్తున్నట్టున్నాడు. తర్వాత జ్వరం, అమ్మా తాప జ్వరం అంటే అండి, మామూలు జ్వరం కాదు. మామూలు జ్వరం వస్తే ఒక 4-5 రోజుల్లో పోతే, లేదా 10 రోజుల్లో పోతే. తాప జ్వరం అంటే ఇక మంచం ఎక్కున్నాడు దిగే పనే లేదు అసలు. గుర్తుపెట్టుకోండి, ఆషామాష కాదు దేవుడు చెప్పే మాటలు. ఏంటి మీరు అనుకుంటున్నారు మనుషులు జ్ఞానం మీద ఆధారపడితే వచ్చే శ్రమలేంటో దేవుడు ముందుగానే మనకు బయలుపరిచాడు తన గ్రంథము ద్వారా. తాపజ్వరం అంటే ఎక్కిన మంచం దిగే పని లేదు, ఆ మంచం మీదే అని పాడికి తీసుకోవాల్సిందే. అలాంటి జ్వరాన్ని పుట్టిస్తాను అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. వాక్యం విన్నోడి మీద కూడా, వాక్యానికి అవిధేయులుగా ఉన్నోడి మీద కూడా, ఆయన మాట విన్నోడి మీద కూడా తాపజ్వరం అంటండి, మామూలు విషయం కాదంట. ఇంకేంటమ్మా? క్షయరోగము. క్షయ అంటే తెలుసు కదా, ఈ లంగ్స్, ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు క్షయ వస్తుంది, చేదోకు తెలుసా? క్షయరోగం అంటారు. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అమ్మ నీకు దగ్గు వస్తుందా, అర్జెంటుగా నువ్వు వెళ్ళి కళ్ళ పరీక్ష చేయించుకోనరా. ఏంటది? కళ్ళ పరీక్ష. ఎందుకని? నీ ఊపిరితిత్తులు పాడైపోయినాయేమో. నిమ్మున్న వాళ్ళకి క్షయరోగం, దానికి క్షయ అంటారు. దాన్ని కూడా నేను పుట్టిస్తా మీకు, నా మీద ఆధారపడకపోతే. ఇంకేమన్నాడు?
మీరు విత్తిన విత్తనములు అమ్మా నీకు వ్యర్థము కలుగును, నీ శత్రువుల వాటిని అమ్మా పంటలు తింటారంట. మీరు విత్తినటువంటి విత్తనాలు మీ శత్రువులు, అలాగే పండినటువంటి పంటట మన శత్రువులు తింటారంటే మనం కాదంట తినేది. గుర్తుపెట్టుకోండి. ఇంకేమన్నాడు తెలుసా? నేను మీకు పగవాడనగుదును, మీ శత్రువుల యొక్క మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మును ఏనెదరు, మిమ్మును ఎవరును తరమకపోయినను మీరు పారిపోవుదురు. నేను మీకు శత్రువునైపోతాను. మీరు ఊళ్ళో నుంచి మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని ఎవరిని కూడా తరమకుండానే, మీరు ఎవరికి చెప్పకుండానే మూట ముళ్ళు కట్టుకొని ఊరు వదిలిపెట్టిపోతారు. గుర్తుపెట్టుకోండి. అలాగే లేవా కుటుంబాలు? ఊళ్ళు వదిలిపెట్టిన కుటుంబాలు, ఇల్లు వదిలిపెట్టిన కుటుంబాలు లేవా? ఏమా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళు, దేవుని యొక్క వాక్యానికి లోబడిన వాళ్ళు, వాళ్ళ మీదకి వచ్చేటువంటి శ్రమలేంటో దేవుడు మోషే ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని మీద ఆధారపడితే నువ్వే విధంగా దీవించబడతావో, నువ్వే విధంగా అభివృద్ధి చెందుతావో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చాలండి. దేవుడే సాక్షాత్తు ఇదిగో ఇస్సాకు, నేను చూపించేటటువంటి ప్రదేశానికి, ఆ దేశానికి నువ్వు వెళ్ళయ్యా, నేను చూపిస్తున్నాను, ఆ దేశానికి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళు, నేను చెప్పినట్లుగా నువ్వు చేయి. దేవుని మీద ఆధారపడ్డాడండి ఇస్సాకు. దేవుని మాట నమ్మాడండి. దేవుని మాట, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాడు కాబట్టి ఇస్సాకు ఆయన ఉన్నటువంటి స్థలం నుంచి గెరారు దేశానికి బయలుదేరి వెళ్ళాడు. గెరారు దేశంలో మామూలు మనుషులు కాదండి అక్కడ ఉండేవాడు, మంచోడు కాదు. మన పిల్లని ఎవరన్నా గీయాలనుకో, వాళ్ళన్న ఖమ్మంపాడు ఇద్దాము అని, అదో ఖమ్మంపాడు మంచోడు కాదు. కొండూరు చేస్తే మనం మీకు కోపం వచ్చిందని మా ఊరు నేను చెప్తున్నాను అంటారా? ఎందుకని మంచోడే చేస్తాం, కానీ మంచోడు కాని దేశానికి పంపించాడు, గెరారు దేశానికి దేవుడు ఇస్సాకుని. గెరారు దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు మంచోడు కాదండి, చెడు స్వభావం కలిగిన వాళ్ళు, మంచి మనసు కలిగిన వాళ్ళు కాదండి. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము దేవుని నమ్మి కూడా దేవుని మీద మనం ఆధారపడకపోతే మనకు వచ్చేటటువంటి శ్రమలు ఏంటో దేవుడు మనకు ముందుగానే బయలుపరిచాడు తన యొక్క వాక్యం ద్వారా. దేవుని మీద ఆధారపడినటువంటి పిల్లలు ఎలా ఉంటారో అది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఇస్సాకుని ఇదిగో నువ్వు పలానా గెరారు దేశానికి, ఆ పట్టణానికి వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. దేవుని మాట నమ్మాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలాన్ని పొందుతున్నాడు. అక్కడ ఆయన అభివృద్ధి పొందినంత వరకు కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత ఆ గెరారు దేశంలో, ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఫిలిష్తీయులు ఆయన్ని చదవం ఒకసారి కింద. అతని యందు అసూయ
చెప్పండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి, ఎంత దారుణమో చూడండి. మిమ్మల్ని ఎవరైనా విందుకు పిలిచి, అమ్మా చక్కగా టేబుల్ వేసి ఇస్తరేసి చక్కగా భోజనం పెట్టి కూర పెట్టి అన్నీ పెట్టి అందులో పదార్థాలు అన్నీ పెట్టి మీరు తినే సమయానికి తీసుకొచ్చి మందు పోసామనుకోండి భోజనంలో, ఎలా ఉంటుందమ్మా? భుజంగా ఎలా ఉంటుంది? తినే అన్నంలో మన్ను పోసాము, ఎట్లుంటుంది చెప్పండి? అది కూడా తెలియదా? బాధ ఉంటుందా ఉండదా? అలాంటోడండి వీళ్ళు. గెరారు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే, అబ్రహాము అంటే ఇస్సాకు యొక్క తండ్రి, వారి యొక్క పితరులు యాకోబు తవ్వించినటువంటి బావులు ఏదో ఉన్నాయో ఆ బావులన్నింటిని కూడా మన్ను పోసి ఇచ్చారు. పంపులు లేనప్పుడు, కుళాయిలు లేనప్పుడు ఈ పెద్ద బావి ఒకటే మీకు ఊరు మొత్తానికి బావి. అవునా? 30 సంవత్సరాల క్రితం నేను కూడా దరికి మోసిన నీళ్ళు లేక, పెళ్ళైన కొత్తలు. అది అందరికి ఉపయోగపడే బావి, అది అందరికి చాలా అవసరం. ఆ బావి నీళ్లు తాగుతూ, ఆ బావి నీళ్ళే వ్యవసాయం చేస్తూ, ఆ బావి నీళ్ళు వాడుకుంటూ అన్ని అవసరాలు మనం తీర్చుకుంటూ ఉన్నాం. ఎవడో వచ్చి ఆ బావిని కొట్టింది, నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. ఈ గెరారు దేశంలో ఉన్నటువంటి వీళ్ళు, ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే, ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి వారం లేకపోయారు, అసూయపడ్డారు. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మన ఊర్లో బాగుపడుతుందంటే మనకి అసూయ కలిగింది. ఏమంటో తెలుసా? మనం పొరుగు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ చక్కగా బిల్డింగులు, భూములు, డబ్బు, ఆస్తి అంతా సంపాదించిందంటే మనం ఎప్పటి నుంచే ఉన్నాం, మనం ఏం చేయలేకపోయినాం, పొరుగురు వచ్చి బాగుపడ్డాం అని అసూయ ఉంటుందా ఉండదు అమ్మా? అలాగే అసూయపడ్డారు వీళ్ళు. మామూలు కాదండి వీళ్ళు, పరమ దౌర్భాగ్యులు వీళ్ళు. తినే అన్నం లేదా తాగే నీళ్ళలో ఆ బావులన్నింటిని కూడా ఏం చేశారంటే మన్ను పోసి పూర్తి చేశారు. తాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయం చేయడానికి నీళ్ళు లేవు. ఇంకా పైపచ్చిగా ఏమన్నాడో తెలుసా? చదువమ్మా. అభిమేలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడు కనుక మా యొక్క నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అభిమేలెకు అంటున్నాడు, ఇదిగో నువ్వు మాకంటే గొప్పడు అయ్యా, మాకంటే ధనవంతుడు, శక్తివంతుడు అయ్యా, మా ఊరు అర్జెంటుగా విడిచిపెట్టి వెళ్ళవా? వార్నింగ్ ఇస్తున్నారు ఇస్సాకు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడే పిల్లలు ఎలా ఉన్నారో ఇస్సాకుని బట్టి మనం చూసుకోవాలి. దేవుని మాట వినటువంటి పిల్లలకి శ్రమ అన్నాడు యెషయా గ్రంథంలో. ఆ శ్రమలేంటో మనం చూసాం. ఇప్పుడు ఆశీర్వాదం ఏంటో మనం చూస్తున్నాం. అభిమేలెకు అంటున్నాడు, ఇదిగో నువ్వు చాలా శక్తివంతుడు, చాలా గొప్పవాడివయ్యా, అర్జెంటుగా మా గెరారు దేశం నుంచి నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు ఆయన ఏం చేసాడో తెలుసా? వెళ్ళిపోయి ఆ చివరు ఉన్నటువంటి ఒక పెద్ద లోయ ఉంటే ఆ లోయలో గుడారం వేసుకుని నివసిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. మన క్రైస్తవులు మనుషులు కాదు మనకు ముఖ్యం.
మనుషుల యొక్క జ్ఞానం కాదు. నువ్వు అనుకుంటా నీకు అందం ఉంది, నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది అని అనుకుంటా. ఇవన్నీ కూడా పక్కన పెట్టు. సంసోను చూడు. సంసోను కూడా చాలా అందమైన వాడు తెలుసా. సంసోను కూడా చాలా అందమైన వాడు, చాలా బలమైన వాడు, మంచి జ్ఞానవంతుడు. మరి అలాంటివాడే ఏమైపోయాడంటే తను దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుని మీద ఆధారపడలేదు కాబట్టి ఆయన 2 కళ్ళు పీకేసేశారు. గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆధారపడినటువంటి ఇస్సాకు గెరారు దేశంలో ఏ విధంగా అభివృద్ధి చెందాడు. ఇంకా ముందుకు చదువుకున్నా. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. మరలా ఏం చేశారండి ఇస్సాకు? ఆ మన్ను పోసిన బావులన్నీ మరలా తోడాడు. ఇస్సాకు చనిపోయిన తర్వాత మరలా ఫిలిష్తీయులు వచ్చి ఆ బావిల్ని పూడ్చేసినట్లుగా మనం చూస్తాం. మనుషుల జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకో, దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకో. నీ జీవితానికి ఉపయోగపడుద్ది, నీ కుటుంబానికి ఉపయోగపడుద్ది, నీ ప్రాణానికి ఉపయోగపడుద్ది దేవుని యొక్క శక్తి. నీ స్వబుద్ధిని మాత్రం ఎప్పుడు నువ్వు ఆధారం చేసుకోవద్దు. నాకు చదువు ఉందలే, నాకు జ్ఞానం ఉందలే అనుకోవద్దు. ఏదో ఒక రోజు దేవుడు నీ చదువుని బట్టి నిన్ను పడేస్తాడు. నువ్వు అహంకారం అయితే, దేవుని మాట వినకపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా చూద్దాం.